టీడీపీ జనసేన పార్టీలు ఆంధ్రుల గౌరవాన్ని ఢిల్లీలో ఘోరంగా తాకట్టు పెట్టాయని విమర్శించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసమని చెప్పేటటువంటి వీళ్లు పొత్తుల కోసం ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కాకుండా కేవలం హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 3 రోజుల నుంచి గేటు దగ్గర కూర్చున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు హామీలు ఏవీ తీసుకోకుండా కేవలం జగన్ ని ఎదుర్కొనలేకనే బీజేపీతో టీడీపీ జనసేన జతకట్టాయని సెటైర్లు వేశారు. బాధాకరంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్ తో ఎప్పుడో ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళే చెప్తున్నారు. తన హయాంలో 5 సంవత్సరాలు కూడా అన్యాయం చేశారన్నటువంటిది ఒప్పుకున్నారు. ఏ అష్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అష్యూరెన్స్ తీసుకున్నారా? లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటే లేదు. ఏదీ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, ప్రజల్లో దానికి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇళ్ల బయట కూర్చోనేటువంటి పరిస్థితికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్ళను చరిత్ర ఎప్పుడు క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే ధైర్యంగా వైనాట్ 175 సంవత్సరం క్రితం చెప్పి అదే ఫిగర్తో ముందుకు పోతుంటే వీళ్ళలో ఎవరు 120నో, ఎవరు 30నో, ఎవరు 20నో తెలుసుకోలేక, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్నటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్లీ జగన్మోహన్ గారి పైన వీళ్ళందరూ కలిసి ముక్కుముడి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పావర్టీని 12% నుంచి, పేదరికాన్ని 12.8% నుంచి 4% తగ్గించినది జగన్మోహన్ గారు చేసిన తప్ప, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప, 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము తప్ప, 1000 ఎకరాలు డాటా లైన్స్ రెగ్యులైజ్ చేసి అసైన్మెంట్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు? అర్హత ఉన్న వాళ్ళకి, ఆ తల్లులకు అమ్మఒడి ఇవ్వండి లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా 50,000 ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 67,700 ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిస్సిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు పొత్తుల కోసం ఢిల్లీలో